హలో రాప్టర్స్, నేను మీ శ్రవణ్ సార్ని. ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నల రీత్యా ఇటు స్టేటు, సెంట్రల్, ఇంటర్నేషనల్ అండ్ అన్ని ఎగ్జామ్కి అవసరం విషయాల్ని మన ర్యాప్టర్ అకాడమీ ద్వారా నేను మీకు నేర్పిస్తా. ఆర్ యూ రెడీ టు లర్న్ విత్ మీ? ఆర్ యూ రెడీ? సో ఇక లేట్ ఎందుకు, చలో లెట్స్ గెట్ ఇన్ టు ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ అనడానికంటే ముందు నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ అండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ కనబడుతున్న పిఎం శ్రీ, స్టార్స్, దీక్ష, ఉల్లాస్, పిఎం పోషన్ ఇలా 5 స్కీమ్స్ ఇచ్చా. ఈ 5 ప్రోగ్రాంలలో ఎన్ని ప్రోగ్రామ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని సపోర్ట్ చేస్తున్నాయి? ఇది నా క్వశ్చన్. ఓకే సరే, పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూలింగ్ రైజింగ్ ఫర్ ఇండియా ఎప్పుడొచ్చింది? 2022లో వచ్చింది. స్కూలింగ్ రైజింగ్ ఫర్ ఇండియా స్కూళ్ళల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సపోర్ట్ చేస్తున్నా లేదా? జాతీయ విద్యావిధానాన్ని అబ్సల్యూట్లీ. నెక్స్ట్ స్టార్స్, స్ట్రెంథనింగ్స్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ ద స్టేట్స్. ఇది మనకి అప్పుడెప్పుడు 2020లో వచ్చింది. టీచర్స్కి లెర్నింగ్ అంటే టీచర్సే మళ్ళీ ట్రైన్ అవుతున్నారు. ఇది మంచిదైనా కాదా? మంచిదే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్ అప్పుడెప్పుడో 2017లో వచ్చింది. మరి మన అన్ని పీడిఎఫ్స్, మన అన్ని ఫైల్స్ డిజిటల్ రావడం మంచిగా చెడ్డదా? అబ్సల్యూట్లీ గుడే కదా. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. నెక్స్ట్ ఉల్లాస్. ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. మరి అందరి కోసం చదువుకోవడం మంచిగా చెడ్డదా? డెఫినెట్లీ మంచిదే కదా. సో ఇది మనకి 2022లో వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో రైట్. నెక్స్ట్ పిఎం పోషన్, ఇంకా గట్టి చెప్పాలంటే మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్ స్కీమ్, ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ అప్పుడు ఇప్పుడు 1995లో వచ్చిందండి. ఇది కూడా ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తున్నా లేదా? సో ఆల్ ఆర్ రైట్. సరే, నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు క్వశ్చన్ రేపటి దాంట్లో మీరు ఆన్సర్ చూడబోతున్నారు. క్వశ్చన్ ఏంటంటే అబౌట్ గ్రామ సభ. ఓకేనా, గ్రామ సభ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే గ్రామ సభ, గ్రామంలోని వ్యక్తులందరూ ఇందులో సభ్యులు. గ్రామంలోని వ్యక్తులందరూ కూడా ఇందులో సభ్యులే. వ్యక్తులందరూ ఇందులో సభ్యులే. ఓకేనా, ఇందులో సభ్యులే. ఇది నా ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ గ్రామ సభ గురించి షెడ్యూల్ 11లో వివరణ కలదు. షెడ్యూల్ 11లో వివరణ గలదు. సో గ్రామ సభ గురించి నేను ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చా. ఈ 2 స్టేట్మెంట్స్లో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ ఆర్, నైదర్ నార్. అర్థమవుతుందా? సో ఆప్షన్ ఏ ఓన్లీ 1 ఈజ్ రైట్, ఆప్షన్ బి ఓన్లీ 2 ఈజ్ రైట్, ఆప్షన్ సి బోత్ ఆర్ రైట్, ఆప్షన్ డి నన్, ఏ ఒక్కటి కూడా రైట్ కాదు. ఓకేనా, ఇక చలో మన టాపిక్లోకి వెళ్దాం. మన టాపిక్లో వెళ్ళే ముందు వెరీ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కొన్ని నేమ్స్ చేంజ్ చేస్తారండి. దీన్ని మనం చూసుకుందాం. రాజ్పథ్ అనే పేరుని ప్రజెంట్ మనం కర్తవ్య పథగా చేంజ్ చేస్తాం. ఓకేనా, ఎందుకు సరే పేరు చేంజ్ చేస్తారంటే బ్రిటిష్ తాలూకా కొన్ని థింగ్స్ మనకి కనపడుతున్న ఉద్దేశంతో. నెక్స్ట్ రేస్ కోర్స్ రోడ్, ఇది ఒక రోడ్ ఉంటుంది, దీని పేరు లోక కళ్యాణ్ మార్గ్గా మార్చారు. ఓకే, పిఎంఓ కాంప్లెక్స్ ప్రధానమంత్రి ఆఫీస్ని ఇప్పుడు సేవా తీర్థంగా మార్చారు. నెక్స్ట్ సెంట్రల్ సెక్రటేరియట్ని కర్తవ్య భవన్గా మార్చారు. తర్వాత రాజ్ భవన్ అంటే గవర్నర్ ఉండే ఏరియాని మనకి ఇప్పుడు లోక్ భవన్గా నేమ్ చేంజ్ చేశారు. ఓకేనా, సో మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ క్రయోడిల్. ఓకే, క్రయోడిల్ అని మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ కనబడింది. సో క్రయోడిల్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు ఒక బొమ్మ చూడండి, ఇక చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక బైసన్ కనబడుతుందా, ఒక దున్నపోతు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం రాస్తానో అవి మాత్రమే నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రయోడిల్ అనేది ఒక సొల్యూషన్ అండి. ఓకేనా, క్రయోడిల్ ఒక సొల్యూషన్ అంటే ఒక మిశ్రమం. ఎందుకోసం అంటే ఫస్ట్ ఎందుకంటే దున్నపోతుల వీర్యాలని రక్షించడానికి. ఓకేనా, దున్నపోతుల వీర్యాలని రక్షించడానికి. ఎందుకు సరే ఈ వీర్యం రక్షించాలి? ఎందుకు రక్షించాలంటే సో కొత్త బ్రీడ్స్ని మనం పుట్టించాలి కాబట్టి. ఓకేనా, సో ఇంతకుముందు దేన్ని వాడేవాళ్ళంటే గుడ్డులో ఉన్న పచ్చ సొనని వాడేవాళ్ళు. ఓకే, గుడ్డు యోక్, దీన్ని మనం పచ్చ సొన అంటాం. ఇప్పుడు దీని బదులు దేన్ని వాడుతున్నామంటే మనం వే ప్రోటీన్ వాడుతున్నాం. మళ్ళీ వే ప్రోటీన్ అంటే అదేదో జిమ్కి వెళ్ళే ప్రోటీన్ కాదండి, ఇది వేరు. సో అంత టెక్నికల్ మనకు అవసరం లేదు, మన కరెంట్ అఫైర్స్లో మనకు ఉద్యోగం కావాలి. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ ఆలోచించండి. నెక్స్ట్ దీన్ని తయారు చేసిన ఎవరంటే ఐకార్కి సంబంధించిన, మరి ఐకార్ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది మనకి 1929లో ఎస్టాబ్లిష్ అయింది. దీనికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ. ఇది ఎక్కడ మనకు కనబడుతుందంటే బెంగళూరులో కనబడుతుంది. ఓకేనా, బెంగళూరులో కనబడుతుంది. సో ఇలా వీటి వీర్యాన్ని ఎన్ని మంత్స్ వరకు మనం జనరేట్ చేయొచ్చు అంటే
18 నెలల వరకు వీటిని మనం కాపాడొచ్చు. ఇలా ఒక కొత్తగా ఒక సొల్యూషన్ మన వాళ్ళకి కనిపెట్టడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో దీని గురించి నేను అడ్రస్ ఇస్తా. ఇవి సరిపోతాయండి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇలా గుడ్డులో మనం ఈ పచ్చసొనలో మనం ఇలా వాడేవాళ్ళం. ఇవైతేనండి ఐకార్కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ ఫిజియాలజీ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. దానికి సంబంధించిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ శాస్త్రవేత్తలు ఇలా వే ప్రోటీన్ వాడుతూ ఎక్కువ కాలం మోర్ ఎఫిషియెంట్, మోర్ ఫర్టిలిటీ, ఇలా ప్రతి దానికోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని మనం స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ ఐకార్ ఒకప్పుడు మన దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కాదు, ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్గా మన కళ్ళ ముందు కనబడేది. ఇది మనకి 1929 ఎస్టాబ్లిష్ అయింది కదా. ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే 1926లో మనకి రాయల్ కమిషన్ అని ఒక కమిషన్ ఉందండి. ఈ రాయల్ కమిషన్ ద్వారా ఇది మన దేశంలో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత దీన్ని మన వాళ్ళు 1965లో ప్రెజెంట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్గా మార్చారు. తర్వాత 1973లో దీంట్లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఒక డిపార్ట్మెంట్ని దీంట్లో మన వాళ్ళు సెటిల్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన డేటా, ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ చూస్తే మీకు ఆపరేషన్ మిడాస్, ఓకే, ఆపరేషన్ మిడాస్ కనబడుతుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా రేర్గా కనబడతాయి పోలీసులో, కొంచెం జాగ్రత్త. ఆపరేషన్ మిడాస్ మీకు ఒక చిన్నప్పుడు ఒక స్టోరీ వస్తే ఒక రాజు ఉంటాడు, ఏది ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది, ఆఖరి తన సొంత కూతురు ముట్టు కూడా బంగారం అయిపోతుంది. ఈ కథ మీరు వినే ఉంటారు. డాక్టర్స్ అబద్ధం ఆడకండి, మీరు చిన్నప్పుడు ఏదో స్టోరీలో అప్పుడు వినే ఉంటారు, అవునా కదా? మరి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను ఎవరు తెలుసు మీకు? యుక్రెయిన్ అధ్యక్షుడు. ఓకే, ఎవరు? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. తన పేరేంటి? జెలెన్స్కీ. ఈ జెలెన్స్కీ ఇక్కడ మనకి కనబడుతున్నాడు, ఓకేనా? సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ఆపరేషన్ మిడాస్ ఏంటంటే అక్కడ ఎనర్గోటం అని ఒక ఏరియా ఉంది. అక్కడ మనకి అటామిక్ ఎనర్జీని అక్కడ రిలీజ్ చేస్తారు. ఈ ఎనర్గోటంలో కొంతమంది అధికారులు లంచగొండలుగా మారి అక్కడికి వచ్చిన ప్రతి కాంట్రాక్ట్ని ఇలా లంచగొండితనం చేసి మొత్తంగా ఆ ఏరియా మొత్తం లంచగొండితనం చేసి చాలా వరకు నష్టం చేశారు. అందుకే అంటే ఆ కాంట్రాక్ట్ దేన్ని ముట్టుకున్నా బంగారం మయమైపోయింది కదా. ఆ కాంటెస్ట్లో దీన్ని ఆపరేషన్ మిడాస్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ మిడాస్ అనే ప్రోగ్రాంలో ఎవరైతే ఇలా లంచగొండలుగా మారిపోయారో వాళ్ళందరినీ ఏరివేత చేసి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా తీసుకొచ్చిన ఒక ఆపరేషనే మనం ఇక్కడ ఆపరేషన్ మిడాస్గా దీన్ని ట్రీట్ చేస్తున్నాం. సరిపోతుంది, ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు, ఓకేనా? ఇక రష్యా యుక్రెయిన్ కాంటెస్ట్లో మనం ఇంకాస్త కొంచెం డీప్గా వెళ్ళాలండి. ఇది నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యుక్రెయిన్తో సరిహద్దులుగా గల దేశాలని గుర్తుపెట్టుకోండి. సరిహద్దులుగా గల దేశాలని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతారండి, జాగ్రత్త, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుక్రెయిన్ రాజధాని ఏంటంటే మనకి కీవ్. దీని రాజధాని కనబడుతుంది కీవ్. ఓకే, యుక్రెయిన్ అనుకుని మనకి బెలారస్ కనబడుతుంది, రష్యా కనబడుతుంది, ఆ తర్వాత ఓకే రష్యా కనబడుతుంది, ఆ తర్వాత మనం చూసుకుంటే పోలాండ్ కనబడుతుంది, స్లోవేనియా కనబడుతుంది, హంగేరియా కనబడుతుంది, మాల్డోవా కనబడుతుంది, ఆ తర్వాత రొమేనియా కనబడుతుంది, ఓకేనా? సో దీని మీద ఒక కోడ్ ఇచ్చా మీకు. హెచ్ఆర్ మిస్టర్ ఎస్పీ బాలు, హెచ్ఆర్ మిస్టర్ ఎస్పీ బాలు, హెచ్ ఫర్ మనం చూసుకుంటే హంగేరీ, ఆర్ ఫర్ రొమేనియా, ఎం ఫర్ మాల్డోవా, ఆర్ ఫర్ రష్యా, ఎస్ ఫర్ స్లోవేకియా, పీ ఫర్ పోలాండ్, బీ ఫర్ ఇక్కడ చూసుకుంటే మనకి బెలారస్. ఈ 7 దేశాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ మీకు నల్ల సముద్రం బ్లాక్ సీ కూడా కనబడుతుంది. ఈ బ్లాక్ సీ సమస్య సరిహద్దులు గల దేశాలను కూడా మనకి స్టాక్ జీకులు అడుగుతారు, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని దేశాలు కనబడుతున్నాయి. ఆ దేశాల పేరు ఎందుకు డైరెక్ట్గా కోడ్ చెప్పేస్తున్నా మీకు. టర్కీ బర్గర్లు లేదా తెలంగాణ బర్గర్లు అని గుర్తుపెట్టుకోండి. టర్కీ బర్గర్లు అంటే టీ ఫర్ టర్కీ, బీ ఫర్ మనకి ఇక్కడ చూసుకుంటే బల్గేరియా, యూ ఫర్ యుక్రెయిన్, ఆర్ ఫర్ రొమేనియా, జీ ఫర్ జార్జియా, ఆ తర్వాత నెక్స్ట్ రష్యా, ఆర్ ఫర్ రష్యా. ఇలా మనకి 6 కంట్రీస్ కనబడుతున్నాయి, ఓకేనా? ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే? నెక్స్ట్ మన దేశంలో కొన్ని టైగర్స్ని ట్రాన్స్లోకేట్ చేసినామండి. ఆ కాంటెస్ట్లో మనం చూసుకుంటే ఇక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న పెంచ్ నేషనల్ పార్కులో ఉన్న కొన్ని టైగర్స్ని మనకి బుండి డిస్టిక్ అని రాజస్థాన్లో ఒక ఏరియా ఉంది. ఆ డిస్టిక్లో రామ్గర్ విష్దార్ అనే టైగర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ చూడండి మనకి మధ్యప్రదేశ్లో పెంచ్ టైగర్ రిజర్వ్ ఉంది. ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి మనకి రాజస్థాన్లో ఏ డిస్టిక్? బుండి అనే డిస్టిక్లో రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ఒక ఏరియా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక 800 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 800 కిలోమీటర్లో ఒక ఆడపులిని ప్రెజెంట్ అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇది స్టోరీ అండి. సో ఈ కాంటెస్ట్లో మీకు టైగర్ అనే పదం వచ్చింది కదా. సో టైగర్ అనే పదం వచ్చింది కాబట్టి మన దేశంలో ఫస్ట్ టైం ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు తీసుకొచ్చినాం? 1973లో తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకొచ్చినాం? అంతకుముందు మన దేశ నేషనల్ ఎనిమల్గా సింహం ఉండదు, ఆ ప్లేస్లో మనకి టైగర్ వచ్చింది, ఓకేనా? సో ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చినాం. ఇప్పటివరకు మన దేశంలో టైగర్ రిజర్వ్స్ 58 ఉన్నాయి. చిట్ట చివరి టైగర్ రిజర్వ్ మనకి
మాధవ్ టైగర్ రిజర్వ్. ఓకేనా, మాధవ్ టైగర్ రిజర్వ్ ఇది మనకి మధ్యప్రదేశ్లో కనబడుతుంది. ఓకే, ఇలా మనకు కనబడుతుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం ఈ రామ్గర్ విజ్దారి గురించి చూసుకుంటే ఇది మనకి రాజస్థాన్లో బుండి డిస్ట్రిక్ట్లో ఉంది. తర్వాత పెంచు టైగర్ రిజర్వ్ ఇది మనకి ఇక్కడ సాత్పురా పర్వతాల్లో మధ్యప్రదేశ్లో కనబడుతుంది. ఇవి చూడండి, ఇది రాజస్థాన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ అండ్ నేషనల్ పార్క్స్ని రాజస్థాన్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇక రాజస్థాన్ పేరు వినగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? సరిస్కా నేషనల్ పార్క్ లేదా సరిస్కా టైగర్ రిజర్వ్. తర్వాత కియోలాడియా గనా నేషనల్ పార్క్ లేదా కియోలాడియో నేషనల్ పార్క్. తర్వాత రణతంబోర్ నేషనల్ పార్క్ లేదా రణతంబోర్ టైగర్ రిజర్వ్. ఆ తర్వాత మనం చూసుకుంటే రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్. ఓకే, సో రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్ లేదా ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ఈ ప్రాంతాలు అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండాలండి. ఓకేనా, ఇవి మీకు గుర్తుండాల్సిందే ఈ పాయింట్ నుంచి. ఓకే, నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే మన మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో మనం చూసుకుంటే మనకు కొన్ని ఏరియాస్ గుర్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే పెంచు టైగర్ రిజర్వ్ గుర్తుంది. నెక్స్ట్ సాత్పురా నేషనల్ పార్క్ సాత్పురా టైగర్ రిజర్వ్. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ అండ్ కన్హా టైగర్ రిజర్వ్. తర్వాత పన్నా టైగర్ రిజర్వ్ లేదా పన్నా నేషనల్ పార్క్. ఆ తర్వాత సంజయ్ నేషనల్ పార్క్ లేదా సంజయ్ టైగర్ రిజర్వ్. ఆఫ్టర్ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అండ్ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ మాధవ్ నేషనల్ పార్క్ అండ్ మాధవ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ రతపాని టైగర్ రిజర్వ్, రతపాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి కూనో వైల్డ్ లైఫ్ సాంక్చురీ, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఆ తర్వాత నెక్స్ట్ మనకి నోరాదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వీటిని మాత్రం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ మ్యాప్స్ నుంచి దీన్ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. మ్యాక్సిమం మన ఎగ్జామ్స్లో వీటిని అడగడానికి ప్రాబబిలిటీ ఉన్న ఏరియాస్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ సో మనకి ఇక్కడ రెడ్ బ్రెస్ట్ ప్యారెట్ కనబడింది, ఎర్రటి రొమ్ము గల ఒక చిలుక. ఇక్కడ చూడండి, వీటికి రెడ్ బ్రెస్ట్ కనబడుతుందా? సో వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఓకే, ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ మనం ఏమన్నాం? సిట్టాకస్ ఎరితాకస్ అనే పేరుతో మనం చూసుకున్నాం. ఓకేనా, ఈ సిట్టాకస్ ఎరితాకస్ మన దేశంలో ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ వాళ్ళు దీన్ని అడగడం జరిగింది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 మనకు ఒకటి ఉంది. వీళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరిగింది. అలా మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ రెడ్ బ్రెస్ట్ ప్యారెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది మనకి ఎన్ఐటి పాట్నాలో మనకి కనిపించింది. ఓకేనా, ఈ కాంటెక్స్ట్లో మనం ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ని మనం సిట్టాకస్ అలెగ్జాండ్రే అనే పేరుతో మనం అడ్రస్ ఇస్తున్నాం. ఇది మనకి నేపాల్ కానీ థాయిలాండ్ కానీ సౌత్ ఈస్ట్ నేషన్స్లో ఇది మనకి అడ్రస్ అవుతుంది. థాయిలాండ్ మనకి చూసుకుంటే మలేషియా, సింగపూర్ ఇట్లాంటి ఏరియాస్లో మనకు కనబడుతుంది. ఇది అడవులు, పొలాలు లేదా మార్ష్ ల్యాండ్స్ ఇట్లాంటి ప్లేస్లో మనకు కనబడుతుంది. సో అలా చూసుకోవచ్చు. ఐయుసిఎన్ రిజిస్ట్లో చూసుకుంటే ఇది మనకి లైక్ వల్నరేబుల్ అనే లిస్ట్లో మనకి ఇది ఎన్లిస్ట్ అయిపోయి ఉంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఈ స్కీమ్ ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. యాక్చువల్గా ఈ స్కీమ్ మనకి 2020లో వచ్చింది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఒకరు ఉంటారండి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఎవరంటే మనకి చిరాగ్ పాస్వాన్ కనబడుతున్నాడు. ఓకేనా, అసలు ఈ స్కీమ్ ఎందుకు మనకు వచ్చిందంటే చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉంటాయి, వాటికి క్రెడిట్ సపోర్ట్ లేదా సబ్సిడీ సపోర్ట్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లేదా వాళ్ళకి ఏం కావాలో మనమే ఇవ్వడం అన్నట్టుగా ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎలా వస్తాయంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి రావడం కానీ లేదా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఇలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇలా వాళ్ళకి ఫండ్ ఇస్తారు. సో ఇలాంటి థింగ్ ఇప్పుడు మన దేశంలో చాలా సూపర్గా చాలా సక్సెస్ఫుల్గా ఇది రన్ అవుతుందంట. ఈ కాంటెక్స్ట్లో దీన్ని మళ్ళీ న్యూస్లో తీసుకొచ్చారు. అందుకే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది June 29, 2020 ప్రారంభించబడ్డ స్కీమ్. ఇయర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన మంత్రి ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఎవరంటే ప్రెసెంట్ చిరాగ్ పాస్వాన్ దీనికి మంత్రి కనబడుతున్నాడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే అసలు వీళ్ళకి ఏం చేస్తారంటే ఇలాంటి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి క్రెడిట్ సపోర్ట్ ఇస్తారు. మీ అమ్మలు, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, కొంతమంది మహిళా గ్రూప్లలో సభ్యులు ఉంటారా, వాళ్ళకి పర్ ఇయర్ కానీ 6 months కానీ ఇట్లా మనకి కొంచెం వాళ్ళకి అప్పులు వస్తుంటాయి. అప్పులు మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారు. అలాంటి పరంగా కానీ లేదా ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అంటే ఊరిలో రైతులందరూ కలిసి ఒక ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ఉంటారు. అలా కానీ లేదు అంటే ఇలాంటి ఇండస్ట్రీస్కి డైరెక్ట్గా ఫండ్స్ ఇస్తున్నట్లుగా ఎంత 2 లక్షల ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో ఎంగేజ్ అయిపోయినాయి. అంటే 2 లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దీంట్లో ఎంగేజ్ అయి ఉన్నాయి. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇలా డబ్బులు ఇస్తుంది. అయితే వీళ్ళని డబ్బులు ఇవ్వడమే కాదు, వీళ్ళకి సబ్సిడీస్ ఇస్తాయి. అంటే మనం కొనుక్కుంటే తక్కువ ధరకి ఇవ్వడం కానీ, వీళ్ళకి మార్కెట్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే వీళ్ళకి డిజిటల్ యాక్సెస్ కానీ, అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి వాటిలో కానీ అలా ఎన్నో విషయాల్ని చూస్తుంది. ఇది ఇప్పటికీ మొత్తంగా 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఈ 10,000 కోట్లు చూసుకుంటే నార్మల్ రాష్ట్రాల్లో మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సెంట్రల్ అండ్ స్టేట్ ఈస్ట్ రేషియో తీసుకుంటున్నాం. సెంట్రల్ అండ్ స్టేట్ రేషియో తీసుకుంటే సెంట్రల్ 60 రూపీస్ ఖర్చు పెడితే స్టేట్ 40 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ యూటీస్లో మనం చూసుకుంటే ఢిల్లీ అండ్ పాండిచ్చేరి నేషనల్ చూడండి ఢిల్లీ అండ్ పాండిచ్చేరి వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలు వీటికి అలొకేషన్స్ ఎలా ఉంటాయంటే
90:10గా ఉంటాయి. ఇది కాకుండా కొన్ని యూనిట్స్లో అసెంబ్లీస్ ఉండవు. అలాంటి ప్లేస్లో సెంట్రలే మొత్తంగా 100% ఖర్చు పెడుతుంది. అందుకే దీన్ని మనం ఏమంటున్నామంటే కేంద్ర ప్రాయోజిత పథకం అంటున్నాం. ఏమంటున్నాం? కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే సెంట్రల్ ఫండెడ్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఓకేనా? సెంట్రల్ ఫండింగ్ ప్రోగ్రామ్గా మనం దీన్ని పిలుస్తున్నాం. ఓకేనా? ఎస్. సో వీళ్ళు దీంట్లో అవైలబుల్గా ఉన్న పర్సన్స్. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం చేశాను. ఓకే, యా. నెక్స్ట్ జాంబేజీ నది. ఇది ఒక నది ఉండండి. ఈ నది మనకి ఇక్కడ మనకి చూసుకుంటే అంగోలాలో కనబడుతుంది. ఈ జాంబేజీ నది దీని యొక్క ఆరిజిన్ తెలుస్తుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంబేజీ అనేది ఇది మనకి ఆఫ్రికాలో 4వ అతి పొడవైన నది. సో చూసుకుంటే అక్కడ నైలు నది ఫస్ట్ ప్లేస్లో, కాంగో సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో నైగర్ నది, ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో మనకి ఈ నది కనబడుతుంది. ఈ నదికి సంబంధించిన ఆరిజిన్ మనకు కనబడ్డదట. అందుకు ఇది మన కరెంట్ అఫైర్లో ఉంది. మరి ఆరిజిన్ ఏంటంటే దాని పేరు లంగ్వే బుంగు. ఓకేనా? లంగ్వే బుంగు అని ఒక ఆరిజిన్ మనకు కనబడుతుంది. బేసికల్గా ఈ నది అంగోలా అనే ఒక ఆఫ్రికన్ దేశంలో మనకు కనబడుతుంది. ఇది పాయింట్. ఇంతకుముందు ఎక్కువ గుర్తుపెట్టుకోకండి. ఓకేనా? లంగ్వే బుంగు అనే ఏరియాలో కనబడుతుంది. సో కనబడడంతో పాటు ఇది ఆఫ్రికాలో మనకి ఎన్ని దేశాల గురించి ప్రయాణిస్తుందంటే అంగోలాలో ప్రయాణిస్తుంది, నెక్స్ట్ నమీబియాలో ప్రయాణిస్తుంది. చూడండి, నమీబియాలో ప్రయాణిస్తుంది, నెక్స్ట్ బోట్స్వానాలో ప్రయాణిస్తుంది. బోట్స్వానా గుర్తుపెట్టుకోండి. వెరీ రీసెంట్గా మనం 8 చీటా పిల్లల్ని మనం ఇక్కడ నుంచి తీసుకొచ్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ జింబాబ్వేలో కనబడుతుంది, జాంబియాలో కనబడుతుంది, నెక్స్ట్ మొజాంబిక్లో కనబడుతుంది. ఇలా ఎన్ని ప్లేస్లో ఇది మనకు కనబడుతుంది, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు పేపర్ ఆర్టికల్స్ మనం అబ్జర్వ్ చేస్తే సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేసిండు. అదంతో పాటు ఇంకొక 8 మంది నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదంతా మనకు అవసరం లేదు. ఇందులో మనకి కావాల్సింది ఒకటేనండి. అదేంటంటే సో ప్రధాన కమిషనర్గా, సమాచార ప్రధాన కమిషనర్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రజెంట్ మనకి ఐఏఎస్ అధికారి, న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్ కుమార్ గోయల్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో. ఇది సరిపోతుంది. మిగతా ఏ డేటా కూడా మీరు గుర్తు పెట్టుకోకండి. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సూర్యాగర్ రూఫ్ టాప్లో హైదరాబాద్ 4వ ప్లేస్లో వచ్చింది. ఓకేనా? ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరి సూర్యాగర్ రూఫ్ టాప్ అంటే అది సెపరేట్ స్కీమ్, దాని గురించి మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఏ ప్లేస్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్? మనకి 4th ప్లేస్లోకి వచ్చింది. ఈ డేటా సరిపోతుంది. ఓకేనా? సో ఇంతకు మించి ఇది ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోకండి. సరిపోతుందా? ఎస్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. మన క్వశ్చన్ గుర్తుంది కదా, గ్రామసభ గురించి నేను అడిగిన. గ్రామసభ అనేది దాని ఫంక్షన్స్ మనకి 11th షెడ్యూల్లో ఉన్నాయా లేదా, గ్రామసభలో ఊర్లో ఉన్న వ్యక్తులందరూ కూడా అందులో సభ్యులే. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చిన. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, ఎస్. సో సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. టాటా.